హాయ్ అండి, వెల్కమ్ టు నీలి బ్లాగ్స్. ఈరోజు లక్ష్మీ చారు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా అండి లక్ష్మీ చారు? ఇది చాలా పాత వంటకం అనమాట. మన నానమ్మలు అమ్మమ్మలు అయితే చేసేవాళ్ళు. ఇప్పటి కాలంలో ఎవరు అంతగా చేయట్లేదు, తెలియదు కూడా ఆల్మోస్ట్ దీని గురించి. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ దీనికోసం అయితే మనము గంజిని, పులియబెట్టిన గంజిని ఉప్పు పసుపు వేసి అయితే తీసుకున్నాను. సో దీనిలోకి అయితే మనము కూరగాయలు అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కారం అయితే యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కూరగాయలు మునక్కాయలు చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. దీనిలోకి సొరకాయ, బెండకాయ, క్యారెట్, వంకాయ, టమోటా, ఆనియన్, ఇంకా మీకు ఏదైనా ఇష్టమైన కూరగాయలు ఉంటే అవి కూడా యాడ్ చేయండి. నేను ఆకుకూర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మనం ఈ గంజికి మనం కోసి పెట్టుకున్న కూరగాయలన్నిటినీ ఒకటి దాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకుందాము. ఈ కూర చాలా సింపుల్ అండి. లక్ష్మీ చారు అనేది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చాలామంది రొయ్య పొట్టు, ఎండు చేప కూడా యూజ్ చేసి దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలాగా మనం వీటన్నిటిని కూరగాయల్ని గంజిలోకి వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదండి. సో దీనిలో అయితే మనం బాగా ఉడికించేసుకోవాలి. కూరగాయలు బాగా ఉడికిపోయిన తర్వాత మనకి లక్ష్మీ చారు అయితే ప్రిపేర్ అయిపోతుంది. అవునండి, ఎందుకంటే దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎండాకాలంలో వారానికి ఒక్కసారైనా లేకపోతే 2 సార్లు కుదిరితే మీరు కనుక ఇది తిన్నట్లయితే బాడీలో హీట్ అంతా మనకి చాలా రెడ్యూస్ అవుతుంది. ఇది పిల్లలకు కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీన్ని పేదవాడి అమృతం అని కూడా అంటారనమాట. ఎందుకంటే దీనిలో ఉన్న పోషక విలువలు మనకి ఆల్మోస్ట్ అన్ని కూరగాయల్లో ఉండే పోషక విలువలన్నీ ఇదొక్క లక్ష్మీ చారులో దొరుకుతాయి. సో దీన్ని మీరు వారానికి ఒక్కరోజు తిన్నా మనకి ఒంటికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి. బాడీ హీట్ని కూడా చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడైతే కూరగాయలు అయితే చాలా బాగా ఉడిపోయినాయి. ఈ స్టేజ్లో మనం అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అది ఉప్పు అది చూసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. పిల్లల కోసం అయితే నేను కొంచెం విడిగా తీసేసి మిగిలిన దానిలో నేనైతే కొంచెం రొయ్య పొట్టు యాడ్ చేసేసుకొని దాన్ని ప్రిపేర్ చేసేసుకుంటానండి. దీనికోసం ఏంటంటే రొయ్య పొట్టుని కొంచెం సేపు వాటర్లో నానబెట్టేసి దాన్ని బాగా క్లీన్ చేసేసుకొని దాన్ని డైరెక్ట్ ఇలా వేసేసుకొని మనమైతే బాయిల్ చేసేసుకోవచ్చు అనమాట. పిల్లల కోసం అయితే ఇలా విడిగా తీసి పెట్టానండి. వేడి వేడి అన్నంలోకి లక్ష్మీ చారుని అయితే ఇలా వేసుకొని ప్రతి ముద్దలోకి అన్ని కూరగాయలు కలిసేటట్టు ముద్దని ఇలా తీసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. అంటే ఇది అన్నం వార్చిన గంజిని 3 రోజులు పులియబెట్టి తర్వాత చేసే రెసిపీ అనమాట. సో అన్నంలో బియ్యంలో ఉండే పోషకాలన్నీ వాటర్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక వీడియోలో ఇంకొక కొత్త వంటకంతో కలుద్దాం. అంతవరకు బాయ్.